హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షెర్నాడ్స్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్. మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ 100 క్వశ్చన్స్ని సెట్ 4 100 క్వశ్చన్స్ని ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సరేనా? ఫస్ట్ క్వశ్చన్, ఇండియా ప్రచురించిన షహర్ మే గావ్. చూడండి, షహర్ మే గావ్ పుస్తక రచయిత ఎవరు? చూడండి, షహర్ మే గావ్ కల్చర్, కాన్ఫ్లిక్ట్ అండ్ చేంజ్ ఇన్ అర్బన్ విలేజెస్ ఆఫ్ ఢిల్లీ, పబ్లిష్డ్ బై పెంగ్విన్ ఇండియా. ఎవరు అంటే ఆన్సర్ డి, డాక్టర్ ఏక్తా చౌహాన్. నెక్స్ట్ క్వశ్చన్, మార్చ్ 2026లో సేబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా పూర్తికాల సభ్యునిగా ఎవరు నియమితులేరు? చూడండి, పూర్తికాల సభ్యునిగా ఎవరు నియమితులేరు? ఆన్సర్ డి, కేవి రమణమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం విద్యా మంత్రిత్వ శాఖ ఏ ఐఐటితో కలిసి సాతి యాప్ను ప్రారంభించింది? చూడండి, సాతి యాప్ను ఏ ఐఐటితో కలిసి విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే ఆన్సర్ సి, ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్. చూడండి, సాతి అంటే సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. నెక్స్ట్ క్వశ్చన్, మార్చ్ 2026లో ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ 2026. చూడండి, ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ 2026 ఎక్కడ ముగిసింది? సక్సెస్ఫుల్లీ కన్క్లూడెడ్ ఇన్ మార్చ్ 2026. ఎక్కడ ముగిసింది అంటే ఆన్సర్ ఏ, పాక్యాంగ్, సిక్కిం. చూడండి, పాక్యాంగ్, సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్, నాసాకు చెందిన ఏ మిషన్ డిమోర్ఫోస్? చూడండి, డిమోర్ఫోస్ గ్రహ శకలాన్ని ఢీకొట్టడం ద్వారా దాని కక్షను మార్చింది. నాసాకు చెందిన ఏ మిషన్? ఆన్సర్ బి, డాట్ మిషన్. ఏ మిషన్ అంటే డాట్ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఇన్స్టాగ్రామ్లో 100 million ఫాలోవర్లు మార్కును దాటిన ప్రపంచంలోనే మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఎవరు? చూడండి, who became the first leader in the world to cross the milestone of 100 million followers on Instagram? ఎవరు అంటే ఆన్సర్ బి, నరేంద్ర మోదీ గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఏ సంస్థలో లివర్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ను ప్రారంభించారు? చూడండి, విచ్ వెల్ ఇనాగ్రేటెడ్ ఏ లివర్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అండ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ఇన్ విచ్ ఇన్స్టిట్యూట్ అంటే ఆన్సర్ బి, ఎయిమ్స్ భువనేశ్వర్లో. ఎక్కడంటే ఎయిమ్స్ భువనేశ్వర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం ఆఫ్ఘన్ తాలిబాన్లకు వ్యతిరేకంగా ఆపరేషన్ గజబ్ లిల్ హక్? చూడండి, ఆపరేషన్ గజబ్ లిల్ హక్ అగెనెస్ట్ ద ఆఫ్ఘన్ తాలిబాన్ ఏ దేశం అంటే ఆన్సర్ సి, పాకిస్తాన్. సరేనా? ఆపరేషన్ ప్రారంభించింది ఆపరేషన్ గజబ్ లీల్ ఏ దేశం ప్రారంభించింది అంటే ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా ఆఫ్ఘన్ తాలిబాన్లకు వ్యతిరేకంగా ఆన్సర్ సి, పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, 26 జనవరి 2026 భారతదేశం ఎన్నో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది? చూడండి, ఎన్నో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ రిపబ్లిక్ డే డిడ్ ఇండియా సెలబ్రేట్ ఆన్ 26 జనవరి 2026? ఆన్సర్ సి, 77వ గణతంత్ర దినోత్సవాన్ని, 77th గణతంత్ర దినోత్సవం. అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఈ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎవరు హాజరయ్యారు? చూడండి, ముఖ్య అతిథులుగా ఏ దేశం నుంచి హాజరయ్యారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఐసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా న్యూ ప్రెసిడెంట్గా, నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికారు? న్యూ ప్రెసిడెంట్గా ఆన్సర్ బి, ప్రసన్న కుమార్ డి. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026లో జమ్మూ కాశ్మీర్లోని కిస్తవార్లో చూడండి, కిస్తవార్లో ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? చూడండి, ఆన్సర్ డి, ఆపరేషన్ 831. నెక్స్ట్ క్వశ్చన్, బెనారస్ లిట్ ఫెస్ట్ 2026లో భారతేందు హరిశ్చంద్ర లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. చూడండి, భారతేందు హరిశ్చంద్ర లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇన్ బెనారస్ లిట్ ఫెస్ట్ 2026 ఎవరికి దక్కింది అంటే ఆన్సర్ డి, నమితా గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026లో భారతదేశం యొక్క ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ చూడండి, ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ IPOలో చేరిన దేశం ఏది? ఆన్సర్ బి, స్పెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి ప్రైవేట్ ఎర్త్ అబ్జర్వేషన్ చూడండి, ఇండియా ఫస్ట్ ప్రైవేట్ ఎర్త్ అబ్జర్వేషన్ కన్స్టిలేషన్ కోసం ఇన్ స్పేస్ ఎవరితో ఒప్పందం చేసుకుంది? చూడండి, ఆన్సర్ డి, కన్స్టోరియం ఫిక్సెల్. ఎవరితో అంటే కన్స్టోరియం ఫిక్సెల్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, IMF ఏప్రిల్ 2026 అంచనాల ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల ర్యాంకింగ్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? చూడండి, అకార్డింగ్ టు ద IMF's ఏప్రిల్ 2026 లేటెస్ట్ ఎస్టిమేట్స్, వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ అమాంగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎకనామిక్స్?
చూడండి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల ర్యాంకింగ్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే IMF ఏప్రిల్ 2026 సర్వే ప్రకారం ఆన్సర్ సి 6వ స్థానంలో ఉంది. 6వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి నేతృత్వంలోని UN లెడ్ 20 cities towards జీరో వేస్ట్లో చేరిన ఏకైక భారతీయ నగరం ఏది? చూడండి, ఆన్సర్ బి వర్కల. ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది వర్కల. నెక్స్ట్ క్వశ్చన్, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మార్చి 2026లో భారత సైన్యానికి 2000 ప్రహార్ లైట్ మిషన్ గన్ల మొదటి బ్యాచ్ను అందజేసిన కంపెనీ ఏది? చూడండి, అండర్ ద మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ విచ్ కంపెనీ డెలివర్డ్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 2000 ప్రహార్ లైట్ మిషన్స్ గన్స్ టు ద ఇండియా ఆర్మీ ఇన్ మార్చ్ 2026. ఏది అంటే ఆన్సర్ డి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. చూడండి, ఈ లైట్ మిషన్ గన్లు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడ్డాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో భారత నౌకాదళానికి చెందిన ఏ సెయిలింగ్ ట్రైనింగ్ షిప్ ఫ్రాన్స్లో జరిగిన ఎస్కేల్ఏ సెట్ మేరీటైమ్ ఫెస్టివల్లో పాల్గొంది? చూడండి, ఎస్కేల్ఏ సెట్ మ్యారిటైమ్ ఫెస్టివల్లో పాల్గొంది అంటే ఫ్రాన్స్లో జరిగిన ఆన్సర్ డి INS సుదర్శన్. నెక్స్ట్ క్వశ్చన్, జీతేజీ అలహాబాద్. చూడండి, జీతేజీ అలహాబాద్ హిందీ పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు 2025 గెలుచుకున్నది ఎవరు? చూడండి, సాహిత్య అకాడమీ అవార్డు 2025 జీతేజీ అలహాబాద్ పుస్తకాన్ని గెలుచుకుంది ఎవరు అంటే ఆన్సర్ బి మమతా కాలియా. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ IBA ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల కోసం సదస్సును ఎక్కడ నిర్వహించింది? చూడండి, ఆన్సర్ ఏ న్యూఢిల్లీలో నిర్వహించింది. ఎక్కడంటే న్యూఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం ADR నివేదిక ప్రకారం ఎలక్టోరల్ ట్రస్ట్ల నుండి అత్యధిక విరాళాలు పొందిన పార్టీ ఏది? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ADR రిపోర్ట్ ప్రకారం విచ్ పొలిటికల్ పార్టీ రిసీవ్డ్ ద హైయెస్ట్ డొనేషన్ ఫ్రమ్ ఎలక్టోరల్ ట్రస్ట్స్? ఆన్సర్ ఏ భారతీయ జనతా పార్టీ BJP. నెక్స్ట్ క్వశ్చన్, శీతాకాలపు ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 9 బంగారు పథకాలు గెలుచుకున్న మొట్టమొదటి అథ్లెట్ ఎవరు? చూడండి, శీతాకాలపు ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 9 బంగారు పథకాలు గెలుచుకున్న మొట్టమొదటి అథ్లెట్ ఎవరు? హూ హ్యాడ్ బికమ్ ద ఫస్ట్ అథ్లెట్ టు విన్ ఏ రికార్డ్ 9 gold medals in the history of the Winter Olympics? Answer A Johannes Hosplet Klebo. నెక్స్ట్ క్వశ్చన్, మహాశివరాత్రి రోజున హెరాత్ ఉత్సవాన్ని ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? మహాశివరాత్రి హెరాత్ ఫెస్టివల్. ఆన్సర్ సి జమ్మూ కాశ్మీర్లో జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 100% చెత్తను చూడండి ఫ్రెష్ వేస్ట్ను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసిన ఉత్తరప్రదేశ్లోని మొదటి నగరం ఏది? విచ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ సిటీ ఇన్ ఉత్తరప్రదేశ్ టు సైంటిఫికల్లీ ప్రాసెస్ 100% ఆఫ్ ఫ్రెష్ వేస్ట్? ఏది అంటే ఆన్సర్ ఏ లక్నో. ఏ నగరం అంటే లక్నో. నెక్స్ట్ క్వశ్చన్, అరుంధతి రాయ్ ఏ పుస్తకానికి US నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు 2026? చూడండి, US నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు 2026 అరుంధతి రాయ్ ఏ పుస్తకానికి? చూడండి, ఫేమస్ రైటర్. ఆన్సర్ సి మదర్ మ్యారీ కమ్స్టోన్. నెక్స్ట్ క్వశ్చన్, భూముల డిజిటల్ రికార్డులు మరియు గుర్తింపు కోసం భూ ఆధార్ చూడండి భూ ఆధార్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? భూ ఆధార్ పథకాన్ని. ఆన్సర్ సి ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, 8వ హాకీ ఇండియా అవార్డుల 2025లో మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది? మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది అంటే ఆన్సర్ బి జాఫర్ ఇక్బాల్. నెక్స్ట్ క్వశ్చన్, పన్ను పరిశోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ట్యాక్స్ ప్రజ్ఞ అనే AI ఆధారిత ప్లాట్ఫామ్ను ఏ సంస్థ ప్రారంభించింది? చూడండి, ట్యాక్స్ ప్రజ్ఞ రెవల్యూషనైజ్ ట్యాక్స్ రీసెర్చ్ అనమాట. AI పవర్డ్ ప్లాట్ఫామ్ ఏ సంస్థ ప్రారంభించింది అంటే ఆన్సర్ సి డిలాయిట్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, నగోయా ప్రోటోకాల్ కింద అంతర్జాతీయ గుర్తింపు పొందిన సమ్మతి ధృవీకరణ పత్రాన్ని జారీ చేసిన ప్రపంచంలోని అగ్రదేశం ఏది? చూడండి, విచ్ కంట్రీ బికేమ్ ద టాప్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఇష్యూ అండ్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ కంప్లైన్స్ సర్టిఫికేట్ అండర్ ద నాగోయా ప్రోటోకాల్? ఆన్సర్ బి భారతదేశం. ఏది అంటే భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? చూడండి, ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ ఏ భారతదేశం. ఏది అంటే ICC మెన్స్ T20 వరల్డ్ కప్ ఎవరు గెలుచుకున్నారంటే భారతదేశం. చూడండి, ఇది 10వ ఎడిషన్. ఓకేనా? ఇది ఇండియా మరియు శ్రీలంక మధ్య ఆతిథ్యం ఇచ్చాయి. ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి జస్ప్రీత్ బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చి సంజు శాంసన్. నెక్స్ట్ క్వశ్చన్,
పార్కిన్సన్స్ డిసీజ్ కోసం వ్యాధి చికిత్స కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి స్టెమ్ సెల్ థెరపీని ఏ దేశం ఆమోదించింది? ఆన్సర్ బి జపాన్. ఏ దేశం అంటే జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి జనవరి 2026లో ఏ రాష్ట్రం మొట్టమొదటి డాగ్ శాంక్చురీ ప్రారంభించింది? చూడండి, డాగ్ శాంక్చురీని ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి ఆన్సర్ బి పంజాబ్ రాష్ట్రం. క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో భారత సైన్యం అగ్నివర్ష, చూడండి అగ్నివర్ష సైనిక విన్యాసాలను ఎక్కడ నిర్వహించింది? మిలిటరీ ఎక్సర్సైజ్ ఇన్ ఫిబ్రవరి 2026 ఆర్మీ ఆర్గనైజ్ అంటే అగ్నివర్షను. ఆన్సర్ ఏ పోఖ్రాన్, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈజిప్ట్లో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ కప్ 2026 పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఇది? చూడండి, ISSF జూనియర్ వరల్డ్ కప్ 2026లో చూడండి ఈజిప్ట్లో జరిగాయి. ఎక్కడ జరిగాయి అంటే ఈజిప్ట్లో జరిగాయి. దీంట్లో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏది అంటే ఆన్సర్ బి భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, సూపర్ కిలోనోవా అనే అరుదైన మరియు అత్యంత శక్తివంతమైన విశ్వ విస్ఫోటన ఏ భారతీయ సంస్థల పరిశోధనలో కనుగొన్నారు? చూడండి, ఏ భారతీయ సంస్థల పరిశోధకులు సూపర్ కిలోనోవా. చూడండి, విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ డిస్కవర్డ్ ఏ రేర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ కాస్మిక్ ఎక్స్ప్లోజన్ కాల్డ్ సూపర్ కిలోనోవా? ఆన్సర్ సి IIT బాంబే మరియు IIT బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విడుదల చేసిన చూడండి మై ఐడియా ఆఫ్ నేషన్ ఫస్ట్ రీడిఫైనింగ్ అన్అలాయిడ్ నేషనలిజం పుస్తక రచయిత ఎవరు? చూడండి, ఆన్సర్ సి ఉదయ్ మహుర్కర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియాకి చెందిన లోవి ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ సి మూడో స్థానంలో ఉంది. సరేనా, మూడో స్థానం ఉంది. మొదటి 2 స్థానాలు వచ్చి అమెరికా మరియు చైనా, మూడో స్థానం ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, మ్యూనిచ్ సెక్యూరిటీ కాంప్లెక్స్ 2026 యొక్క 62వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? 62nd ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ ఏ జర్మనీలో జరిగింది. భారతదేశం నుంచి ఎవరు పాల్గొన్నారంటే ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. సరేనా, ఎస్ జయశంకర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలోని వ్యాలీ ఆఫ్ ద కింగ్స్లో 2000 సంవత్సరాల నాటి 20 తమిళ బ్రాహ్మీ శాసనాలు కనుగొనబడ్డాయి? చూడండి, ఇన్ విచ్ కంట్రీస్ వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ వర్ 2000 ఇయర్ ఓల్డ్ 20 తమిళ బ్రాహ్మీ ఇన్స్క్రిప్షన్స్ డిస్కవర్డ్? ఆన్సర్ బి ఈజిప్ట్. ఎక్కడంటే ఈజిప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో లడఖ్లో ఎన్ని కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించింది? దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 7కి చేరింది అనమాట లడఖ్లో. ఆన్సర్ సి మొత్తం 5 కొత్త జిల్లాలకు, మొత్తం 5 కొత్త జిల్లాలకు ఆమోదం లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, డెలిమిటేషన్ బిల్ 2026 ప్రకారం లోక్సభ స్థానాల గరిష్ట సంఖ్యను ప్రస్తుతం 540 నుండి ఎంతకు పెంచాలని ప్రపోజ్ చేశారన్నమాట. 543 నుండి. ఆన్సర్ డి 850. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 2026లో శ్రీ గురు భైరవ ఆలయాన్ని చూడండి శ్రీ గురు భైరవ టెంపుల్ ఎక్కడ ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శ్రీ గురు భైరవ టెంపుల్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ బి మాండ్యా, కర్ణాటకలో ప్రారంభించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో ఏ గిరిజన తెగవారు ఉపయోగించే సాంప్రదాయ ఆయుర్వేద మూలికలతో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు? ఏప్రిల్ 2026లో ఏ గిరిజన తెగవారు ఉపయోగించే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఇన్ ట్రెడిషనల్ హెర్బల్ మెడిసిన్ యూజ్డ్ బై విచ్ ట్రైబ్? ఏ ట్రైబ్ అంటే ఆన్సర్ బి కోన్యాక్ నాగా ట్రైబ్. క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి సెమీ కండక్టర్ చిప్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి టాటా గ్రూప్కు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ప్రత్యేక ఆర్థిక మండలిని ఆమోదించింది? చూడండి, స్పెషల్ ఎకనామిక్ జోన్ను ఆమోదించింది అంటే టాటా గ్రూప్కు ఆన్సర్ బి ధోలేరా, గుజరాత్లో ఆమోదించింది సెమీ కండక్టర్ చిప్ తయారీ కేంద్రానికి. సరేనా, ఇండియా ఫస్ట్ సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, తన సెలెస్ట్ మిషన్లో భాగంగా ఎర్త్ ఆర్బిట్ నావిగేషన్ టెక్నాలజీని పరీక్షించడానికి ఏ అంతరిక్ష సంస్థ 2 ఉపగ్రహాలను ప్రయోగించింది సెలెస్ట్ మిషన్ కోసం? ఆన్సర్ సి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ CG సెమికాన్ యొక్క అవుట్ స్పోర్ట్స్ సెమీ కండక్టర్స్ అసెంబ్లీ మరియు టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభించారు? చూడండి, CG సెమికాన్స్ అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ. ఆన్సర్ సి సానంద్, గుజరాత్. ఎక్కడంటే సానంద్, గుజరాత్.
నెక్స్ట్ క్వశ్చన్, గిగ్ వర్కర్ల రక్షణ కోసం ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ బిల్లు 2026. చూడండి, ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ బిల్ 2026 ను ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది? ఆన్సర్ ఏ, తెలంగాణలో. నెక్స్ట్ క్వశ్చన్, అరేబియా సముద్రంలో తమ డామన్ ఆఫ్సెట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది? చూడండి, అరేబియా సముద్రంలో తమ డామన్ ఆఫ్సెట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది? చూడండి, అరేబియన్ సీలో. ఆన్సర్ బి, ONGC. నెక్స్ట్ క్వశ్చన్, హాకీ ఇండియా వార్షిక అవార్డులు 2025లో పురుషుల మరియు మహిళల విభాగంలో బల్బీర్ సింగ్ సీనియర్ అవార్డు ఎవరికి లభించింది? చూడండి, బల్బీర్ సింగ్ సీనియర్ అవార్డు ఎవరికి లభించింది అంటే హాకీ ఇండియా వార్షిక అవార్డు 2025లో ఆన్సర్ బి, ఎవరికి లభించింది అంటే హార్దిక్ సింగ్ మరియు నవనీత్ కౌర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్పోల్ కొత్త అధ్యక్షుడు ఎవరు? హూ హ్యాస్ బికమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్పోల్? ఆన్సర్ సి, లూకాస్ ఫిలిప్. చూడండి, ఇంటర్పోల్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇది 1923లో సెప్టెంబర్ 7న, చూడండి 1923లో సెప్టెంబర్ 7న ఇది వియన్నా ఆస్ట్రియాలో స్థాపించబడింది. ఆస్ట్రియాలో స్థాపించబడింది. సరేనా? ఇందులో మొత్తం ఎన్ని దేశాలు సభ్య దేశాలు ఉన్నాయంటే మొత్తం 196 దేశాలు సభ్య దేశాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? 2026 మార్చి 2026 సాధారణ ఎన్నికల తర్వాత. ఆన్సర్ సి, బలేందర్ షా. ఇంపార్టెంట్ క్వశ్చన్, బలేందర్ షా. నెక్స్ట్ క్వశ్చన్, ఫుట్బాల్ క్రీడను ప్రోత్సహించడానికి ప్రాజెక్ట్ మహాదేవ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ సి, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, 33 సంవత్సరాల విరామం తర్వాత నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA ఏ రాష్ట్రాన్ని టైగర్ స్టేట్గా ప్రకటించింది? విచ్ స్టేట్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ఏ టైగర్ స్టేట్ బై ద NTCA ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 33 years? ఆన్సర్ సి, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, పేటా ఇండియా పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2025. చూడండి, పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డులో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ ఏ, రవీనా టండన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో భారతదేశం ఏ దేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది? ఏ దేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే ఆన్సర్ బి, న్యూజిలాండ్ దేశంతో. ఏ దేశంతో అంటే న్యూజిలాండ్ దేశంతో. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంవత్సరాల లోపు పిల్లలకు స్క్రీన్ ఫోన్లు టీవీ వాడకాన్ని నిషేధించిన దేశం ఏది? కంప్లీట్లీ బ్యాన్ ద యూజ్ ఆఫ్ స్క్రీన్స్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ 2 years ఆఫ్ ఏజ్. ఆన్సర్ డి, యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరానికి సంగీత కళానిధి పురస్కారం ఎవరికి లభించింది? సంగీత కళానిధి అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఏ, డాక్టర్ జయంతి కుమారేష్. నెక్స్ట్ క్వశ్చన్, యుగీన్ భారత్ జాతీయ మ్యూజియం. చూడండి, యుగీన్ భారత్ నేషనల్ మ్యూజియంగా ఏ భవనాలను మార్చుతున్నారు? ఆన్సర్ బి, నార్త్ బ్లాక్ అండ్ సౌత్ బ్లాక్. నార్త్ బ్లాక్ మరియు సౌత్ బ్లాక్ను యుగీన్ భారత్ నేషనల్ మ్యూజియంగా మార్చుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్. చూడండి, ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు 2026లో అందుకున్న 15వ రాష్ట్రం ఏది? చూడండి, 15వ రాష్ట్రం ఏది ప్రెసిడెంట్స్ పోలీస్ కవర్ పురస్కారం అందుకున్న? ఆన్సర్ సి, సిక్కిం రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో భారత్ సైన్యం చేపట్టిన భారత్ రణభూమి దర్శన్ అభియాన్ ఏ నగరం నుండి ప్రారంభమైంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ, ద్వారకా, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, గెయిల్ ఇండియా నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా MGగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి, దీపక్ గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద కాలువల శుభ్రత కోసం జీ స్పైడర్ రోబోట్ను ఏ కార్పొరేషన్ డిప్లాయ్ చేసింది? చూడండి, ఆన్సర్ బి, తిరువనంతపురం. ఇంపార్టెంట్ క్వశ్చన్, తిరువనంతపురం. నెక్స్ట్ క్వశ్చన్, టెన్నిస్ టోర్నమెంట్ BNP పారిబస్ ఓపెన్ 2026 BNP పారిబస్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్ స్టడీస్ను ఎవరు గెలుచుకున్నారు? చూడండి, BNP పారిబస్ ఓపెన్ 2026 సింగిల్ స్టడీస్ను ఎవరు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ సి, జానిక్ సిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ నౌకాదళం సయ్యద్ 3G క్షిపణిని అభివృద్ధి చేస్తుంది? ఆన్సర్ బి, ఇరాన్ దేశం. ఏ దేశం అంటే ఇరాన్ దేశం. క్వశ్చన్, భారతదేశం మొట్టమొదటి లోతైన సముద్ర వృక్ష జంతుజాల భండాగారంగా ప్రకటించబడిన భావసాగర్ కేంద్రం ఎక్కడ ఉంది? ఇండియా ఫస్ట్ డిక్లేర్డ్ నేషనల్ రెస్పిరేటరీ ఆఫ్ డీప్ సీ ఫ్లోరా అండ్ ఫానా లొకేటెడ్. ఆన్సర్ బి, కొచ్చి. ఎక్కడంటే కొచ్చి, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల కోసం పాపా పగ్లి. చూడండి, పాపా పగ్లి అనే ఫ్రీ స్కూల్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? చూడండి, ప్రీ స్కూల్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ బి, గుజరాత్ ప్రారంభించింది.
ఏ రాష్ట్రం అంటే గుజరాత్ ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 2025లో ఏ అంతర్జాతీయ సంస్థ ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు? ఏ అంతర్జాతీయ సంస్థ ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు? ఆన్సర్ బి, యునెస్కో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు రెండవ మరియు రాజస్థాన్ యొక్క మొట్టమొదటి అంతర్రాష్ట్ర పులుల మార్పిడి ఏ టైగర్ రిజర్వ్కు జరిగింది? చూడండి, ఇన్ విచ్ టైగర్ రిజర్వ్ వాజ్ ఇండియా సెకండ్ అండ్ రాజస్థాన్ ఫస్ట్ ఇంటర్ స్టేట్ టైగర్ రీలొకేషన్ క్యారీడ్ అవుట్? రీలొకేషన్ జరిగిందంటే ఆన్సర్ సి, రామ్గర్ విషంగర్. మధ్యప్రదేశ్ నుండి ఒక ఆడపుల్ని రాజస్థాన్కు తరలించారనమాట. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీ స్టైల్ చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? చూడండి, హూ వన్ ద ఫ్రీ స్టైల్ చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్? ఆన్సర్ డి, మ్యాగ్నస్ కార్ల్సన్. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026లో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ శాటిలైట్ ప్లాంట్కు శంకుస్థాపన ఎక్కడ జరిగింది? ఇండియా ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ శాటిలైట్ ప్లాంట్ బీన్ లైడ్ బై ఇన్ జనవరి 2026. ఫౌండేషన్ స్టోన్ ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ బి, సానాన్, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026లో అరుదైన శాండిల్వుడ్ చిరుతపులి శాండిల్వుడ్ లియోపార్డ్ ఏ రాష్ట్రంలో కనిపించింది? స్పాటెడ్ ఫస్ట్ టైం ఇన్ జనవరి 2026. ఆన్సర్ బి, కర్ణాటకలో కనిపించింది. ఎక్కడంటే కర్ణాటక. కార్లోస్ అలక్రాజ్ను ఏ భారతీయ కంపెనీ, ఏ ఇండియన్ కంపెనీ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది అంటే ఆన్సర్ సి, ఇన్ఫోసిస్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ఫిక్స్ 2026 పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? చూడండి, ఆన్సర్ ఏ, భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, 2 మార్చ్ 2026లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA, చూడండి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 118వ సభ్యదేశంగా, సరేనా, 118వ సభ్యదేశంగా చేరిన దేశం ఏది? ఆన్సర్ బి, రోమానియా. ఇంపార్టెంట్ క్వశ్చన్, రోమానియా. చూడండి, దీని ప్రధాన కార్యాలయం ఇండియాలోనే ఉంది, గురుగ్రామ్ హర్యానాలో ఉంది. ఏ రాష్ట్రంలో ఉందంటే హర్యానాలో ఉంది, గురుగ్రామ్లో. నెక్స్ట్ క్వశ్చన్, పంట రుణాల మాఫీ కోసం పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ షేత్కరీ కర్జ్ మాఫీ యోజన. చూడండి, పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ షేత్కారి కర్జ్ మాఫీ యోజన ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ బి, మహారాష్ట్ర అనేది ప్రారంభించింది. 2 లక్షల రూపాయల వరకు ఈ పథకం కింద 2 lakhs వరకు పంట రుణాలను మాఫీ చేయడానికి ఈ పథకం అనేది ఉద్దేశించబడింది అనమాట. సరేనా? పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ షేత్కారి కర్జ్ మాఫీ యోజన. నెక్స్ట్ క్వశ్చన్, పంచుడోలా ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? పంచుడోలా ఉత్సవం అనేది ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు ఫెస్టివల్ అనేది? ఆన్సర్ బి, ఒడిస్సాలో. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒడిస్సాలో. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో కన్నుమూసిన డేవిడ్ జే ఫార్బర్, చూడండి, డేవిడ్ జే ఫార్బర్ ఏ పేరుతో ప్రాచుర్యం పొందారు? ఆన్సర్ బి, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ద ఇంటర్నెట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ద ఇంటర్నెట్ అంటారంటే డేవిడ్ జే ఫార్బర్. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో 19 విభాగాల్లో 24 మంది జర్నలిస్ట్కు రామ్నాథ్ గోయంకా అవార్డులను, చూడండి, రామ్నాథ్ గోయంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డ్స్ మొత్తం 24 మందికి 24 జర్నలిస్ట్కి 19 విభాగాలు 19 కేటగిరీస్లో న్యూఢిల్లీలో ఇవ్వడం జరిగింది. అయితే ఎవరిచ్చారంటే ఆన్సర్ బి, సిపి రాధాకృష్ణన్, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. నెక్స్ట్ క్వశ్చన్, TER వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2026. టెరీస్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2026లో భాగంగా హిమ్ కనెక్ట్, చూడండి, హిమ్ కనెక్ట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, న్యూఢిల్లీలో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి జాతీయ గో సంస్కృతి మ్యూజియం, ఇండియా ఫస్ట్ నేషనల్ కౌ కల్చర్ మ్యూజియం, గో సంస్కృతి మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? ఆన్సర్ బి, మథురా, ఉత్తరప్రదేశ్. ఎక్కడంటే మథురా, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, దీత్వా తుఫాను వల్ల ప్రభావితమైన శ్రీలంకకు మానవతా సహాయం పంపడానికి భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి? దీత్వా తుఫాను కోసం, చూడండి, ఆన్సర్ సి, ఆపరేషన్ సాగర్ బంధ్. దీత్వా అని పేరు పెట్టిన దేశం ఏది అంటే యమన్ దేశం. ఏ దేశం అంటే యమన్ కంట్రీ. నెక్స్ట్ క్వశ్చన్, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఏ ప్రాంతం హోమ్ స్టే సపోర్ట్ ఫ్రేమ్వర్క్ ను ప్రారంభించింది? ఆన్సర్ సి, లడక్. ఏ ప్రాంతం అంటే లడక్. నెక్స్ట్ క్వశ్చన్, దాదాపు 13,000 కోట్ల పెట్టుబడితో భారతదేశం మొట్టమొదటి మష్రూమ్ మిషన్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? చూడండి, మష్రూమ్ మిషన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే ఆన్సర్ డి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ సంతతి చెందిన నేత చంద్రికా ప్రసాద్ సంతోఖి ఏ దేశం మాజీ అధ్యక్షుడు? చూడండి, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ డి, సురీనేమ్. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 2025లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCL చేరిన 19వ సభ్యదేశంగా
దేశం ఏది? చేరిన దేశం ఏది అంటే ఆన్సర్ డి రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, సమగ్ర పట్టణ విధానాన్ని ముసాయిదా చేసి ఆమోదించిన భారతదేశ మొట్టమొదటి రాష్ట్రం ఏది? విచ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ డ్రాఫ్ట్ అండ్ అప్రూవ్ ఇట్స్ కాంప్రహెన్సివ్ అర్బన్ పాలసీ. ఏది అంటే ఆన్సర్ బి కేరళ. సమగ్ర పట్టణ విధానాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, మియామి ఓపెన్ టెన్నిస్ 2026. మియామి ఓపెన్ టెన్నిస్ 2026లో పురుషుల సింగిల్ స్టేటస్ గెలుచుకోవడం ద్వారా షన్షైన్ డబుల్ పూర్తి చేసిన ఆటగాడు ఎవరు? షన్షైన్ డబుల్ పూర్తి చేసిన ఆటగాడు ఎవరు అంటే ఆన్సర్ జానిక్ సిన్నర్. ఇంపార్టెంట్ క్వశ్చన్, జానిక్ సిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వారసత్వ దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ హెరిటేజ్ డే 2026. చూడండి ఆన్సర్ ఏ 18th ఏప్రిల్. నెక్స్ట్ క్వశ్చన్, 2026-27 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సికి కొత్త తాత్కాలిక సభ్య దేశాలుగా ఏవి ఎన్నికయ్యాయి? ఆన్సర్ డి పైవన్నీ బహ్రెయిన్ మరియు కొలంబియా, కాంగో మరియు లాత్వియా మరియు లైబేరియా. నెక్స్ట్ క్వశ్చన్, మానవ మెదడు సామర్థ్యాలను పెంచడానికి మూన్ షాట్ ప్రాజెక్టును చూడండి మూన్ షాట్ ప్రాజెక్టును ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఏ ఐఐఎస్సి బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా హెయిర్ స్టార్ట్ 5.0 కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ బి గుజరాత్ ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా అన్సారీ ఏ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియమితులయ్యారు? చూడండి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హుసేన్ ఏ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియమితులయ్యారంటే ఆన్సర్ బి బీహార్ రాష్ట్రానికి. ఏ రాష్ట్రానికి అంటే బీహార్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, కాలుష్యాన్ని తగ్గించడానికి భారతదేశం ప్రారంభించిన మొట్టమొదటి జాతీయ స్థాయి పర్యావరణ పురస్కారం పేరేమిటి? కాలుష్యం తగ్గించడానికి భారతదేశం ప్రారంభించిన మొట్టమొదటి జాతీయ స్థాయి పర్యావరణ పురస్కారం పేరేమిటి? ఆన్సర్ బి జీరో ఫ్రై. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం శ్రీ పథకం తరహాలో రాష్ట్రంలో సీఎం శ్రీ స్కూల్ చూడండి సీఎం శ్రీ స్కూల్ పిఎం శ్రీ పథకం తరహాలు ప్రారంభిస్తామని ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆన్సర్ డి హర్యానా. గ్లోబల్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ ఇండెక్స్ చూడండి గ్లోబల్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ ఇండెక్స్ 2026లో మొదటి స్థానం పొందిన దేశం ఏది? ఆన్సర్ బి గ్రీస్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, లిగో ఇండియా అబ్జర్వేటరీని ఏ కంపెనీ ఏర్పాటు చేస్తుంది? లిగో ఇండియా అబ్జర్వేటరీని ఏ కంపెనీ ఏర్పాటు చేస్తుంది? ఆన్సర్ బి హింగోలి మహారాష్ట్ర. ఏ కంపెనీ అంటే హింగోలి మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో భారత ఎన్నికల సంఘం జాతీయ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేషనల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 2026 ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ సి న్యూఢిల్లీలో జరిగింది. సరేనా? సుమారు 27 years మధ్య గ్యాప్ తర్వాత విరామం తర్వాత మళ్ళీ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే 2026 ఎప్పుడు జరిగింది? ఆన్సర్ బి 2nd ఏప్రిల్. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026లో 86వ అఖిల భారత పీఠాధిపతుల చూడండి ఆల్ ఇండియా ప్రెసిడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ సదస్సు ఎక్కడ జరిగింది? 86th. ఆన్సర్ బి లక్నోలో జరిగింది. లక్నో. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, అర్మేనియంలో జరిగే 2026 ఐక్యరాజ్య సమితి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ కోసం లోగోగా ఏ జీవిని ఎంపిక చేశారు? విచ్ యానిమల్ హ్యాస్ బీన్ చూజన్ బై Armenia as the official logo for the 2026 UN Biodiversity Conference. Answer B, Erivan Anomalous Blue Butterfly. సరే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. సరేనా? కుదిరితే మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా టాపిక్ కోసం మీకు వీడియో కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరేనా? ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్. జై హింద్.